హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో ఆలూ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని గుప్పెడు పల్లీల్ని వేసుకుందాము. 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేసుకుందాము. కొంచెం ఫ్రై అయ్యాక ఎండి కొబ్బరిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుందాము. మొత్తాన్ని మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన ఉంచుకుందాము. కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు తెల్లపాయల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఆలూని ఇలా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఆలూని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆలూని వేసేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఈ ఆలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆలూని పక్కన తీసి ఉంచుకుందాము. అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్రని వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొంచెం పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక ఆనియన్ని కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూని వేసేయాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే క్యాటరింగ్ స్టైల్లో ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.